హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఇప్పుడండి కొత్త రెసిపీ చేస్తున్నాం. చూడండి, బర్గర్ రోటీ చేద్దామండి. మనము చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది వచ్చేసండి పిండి అండి, నేను గోధుమ పిండి అండి. గోధుమ పిండి కొంచెం ఈస్ట్ ఉంటే ఇంట్లో మన పిజ్జా పిండి ఉంటుంది కదండి, పిజ్జా పిండి మాదిరిగా నేను ఒక గంట ముందే కలిపి పెట్టుకున్నానండి. మీ ఇంట్లో ఈస్ట్ లేకుంటే కన్నా కొంచెం ఈస్ట్ ఉంటే కలిపి పెట్టినానండి. నేను అర్ధ కేజీ పిండి. ఈస్ట్ లేకుంటే మనం వంట సోడా కూడా వేసుకున్నా ఇట్టా సాగుతుందండి, పొంగుతుందండి. నేను కొంచెం ఈస్ట్ ఉంది కాబట్టి కలిపి ఆల్రెడీ పెట్టేసిన. ఇంకా వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్, అసలు ఎముకలు అయితే ఉండకూడదు. ఇట్లా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలా. కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చూడండి, మనకి పైసకి తగినంత కారము, సాల్టు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా అండి. ఏ గరం మసాలా అయినా వాడుకోవచ్చండి. నేను ఇది తీసుకున్నా గరం మసాలా అండి ఇది. ఇంకా ఇది వచ్చేసండి గోధుమ పిండి. మనం ఇది రొట్టె చేసుకున్నప్పుడు కావాలి కదండి. ఇది బటర్ అండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు కొనుక్కొచ్చిన, ఫ్రిడ్జ్లో ఉంది. బటర్ అండి ఇది. అది వెన్న అంటాం కదా, రెడీమేడ్ వెన్న అండి. ఈ వెన్నతోనే మనము ఈ బర్గర్ రొట్టిని కాల్చుకోవాలి. మీరు లేదనుకుంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. చూడండి, ఇవన్నీ చికెను, అల్లము, ఈ మసాలా అన్నీ మనం మిక్సీకి కొట్టేద్దాము. మిక్సీకి కొట్టేసండి నెక్స్ట్ ప్రాసెస్ అండి ఇదే అండి. దీనికి ఇడ్లీ పాత్ర ఉంది కదండి, ఇడ్లీ మాదిరిగా బర్గర్ సైజులో మనం చేసుకొని ఆవిరి పెట్టుకోవాలండి పచ్చి చికెను. మళ్ళీ దాన్ని మనము ఆయిల్లో వేయించుకున్నాక మీకు ప్రాసెస్ అయితే చూపిద్దాము. ఇప్పుడు అన్నీ మిక్సీకి అయితే వేసుకొద్దామండి. చూడండి, చికెన్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా, ఇది మొత్తము మిక్సీకి అయితే వేసేద్దామండి. అన్నీనండి, ఇంక ఏమి కూడా మనము దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. చూడండి, గరం మసాలా వేసేసినాం, సాల్ట్ అన్నీ మిక్సీకి పడదామండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనము చికెన్ అయితే మీకు చూపించిన చికెన్ చూడండి ఎంత మెత్తగా అన్ని మసాలాలు వేసి కొట్టేసినాం కదా. ఆనియన్స్ అయితే వేయలేదండి. కొంచెము బటర్ అండి, మళ్ళీ బటర్తో మనం ఎట్లా ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. బటరు ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఒక్క చేత్తోనే చేస్తున్నానండి. చూడండి, ఇడ్లీ పాత్రకి నేను కొంచెం ఆయిల్ వేసి ఇట్లా మనము అంటుకోకుండా ఎప్పుడన్నా సరే అండి, చికెన్ మనము ఎక్కువ కుక్ చేసుకొని తినాలండి. ఎక్కువగా మనము కుక్ చేసుకొని తినాలి. ఎంత కుక్ అయితే అంత మంచిదండి ఆరోగ్యానికి. పచ్చిది అయితే మాత్రం మీరు మిక్సీకి కొట్టి ఎప్పుడు కూడా సగం సగం బాయిల్ అయితే చేసుకోకూడదండి. చూడండి, మనం బర్గర్ రోటీ చేస్తున్నాం కదా, మీరు బర్గర్ మాదిరిగా ఓవెన్ లేకపోయినా సింపుల్గా మనము ఇడ్లీ పాత్రలోనే చేసి చూపిస్తున్నాం మీకు. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది కదా. మీకు చేతికి అంటుకుంటే కన్నా కొంచెము వాటర్ తడి చేసుకోండి. చూడండి ఎంత ఈజీగా నేను చూపిస్తున్నాను మీకు. చికెన్ బాల్స్ చూడండి, ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే బర్గర్ షేప్ వచ్చేసింది కదా. ఇది కొంచెము మనము కుక్ చేసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు రోటీలో వద్దనుకున్నా కూడా పిల్లలకి ఇట్లా చేసి పెట్టినారంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇది మళ్ళీ మనము కుక్ అయిపోయిందంటే మనము ఆవిరి మీద కుక్ చేసుకుంటే సుమారుగా కుక్ అయిపోతుంది కదండి. దాన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నా సరిపోతుంది మనకి. మరీ ఎక్కువైతే ఆయిల్లో ఏం సంవత్సరం పచ్చిది అయితే చాలా టైం పడుతుందండి. మనం స్టీమ్ చేస్తాం కాబట్టి సింపుల్గా అయిపోతుంది. చూడండి, అర్ధ కేజీ చికెను సుమారుగా దీంట్లో 5 వచ్చినాయి కదా. చూద్దాం మనకి ఇంకా ఎన్ని ప్లేట్లు వస్తాయి. చూడండి, ఇట్లా పెట్టేసుకొని మనము ఒక్క 10 నిమిషాలండి, అంత ఎక్కువ కాదు, స్టీమ్ చేసేసి మళ్ళీ మనము బటర్తో ఫ్రై అయితే చేసేసుకుందాం. ఇటు కూడా తినొచ్చండి, బాగుంటుంది పిల్లలకి. మీరు ఇట్లా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు కూడా కొంచెం బటర్ అయితే వేసినాం కదండి. చూడండి, చూసినారు కదా, 9 వచ్చేసినాయి. నేను 2 ప్లేట్లు తెచ్చినా సరిపోతాయని ఇంకొక ప్లేట్ తెచ్చుకున్నాం మనము. అంతేనండి, ఇంకా ఇది మనం స్టీమ్ చేసేద్దాం. నేను ఆల్రెడీ అక్కడ వాటర్ పెట్టి వచ్చినా కదండి. చూడండి, నేను ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పెట్టేసి వచ్చిన స్టీమ్ కోసము. ఇంకా మూత పెట్టేద్దామండి, ఇంకొకటి పెట్టేసి. ఇంకా మూత పెడదామండి ఒక 10 నిమిషాలు.
చూడండి చీకటిగా ఉంది, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. మూత పెట్టేద్దాము ఒక 10 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా చికెను. ఇప్పుడు దీన్ని ఇట్లాంటి ఫోర్క్తో తీసుకొని దాంట్లో వాటర్ ఏమన్నా ఉంటే చూడండి ఇట్లా పెనం మీద వేసుకుందాము. చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా. ఇది మనం మళ్ళీ రోటీలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి మీకు ఒక ప్లేట్లో చూపిస్తాను. వాటర్ కూడా చికెన్లోది ఏమన్నా ఉంటే కిందకు పోతుంది. ఇంకా నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసుకొని మళ్ళీ మనం రోటీ అయితే చేసుకుందాము. చూడండి ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే కన్నా ప్రెస్ చేసినారంటే ఈజీగా చూసినారు కదా చికెన్ కబాబ్ మాదిరిగా. ఇంకా పెద్ద సైజు కావాలంటే మీరు పెద్దగా చేసుకోండి, నేను చిన్న చిన్నగా చేసిన. చూడండి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ బటర్ పెడుతున్నాం కదండి, కొంచెము గ్రీస్ చేద్దాము. చూడండి కొంచెము ఒక స్పూన్ తీసుకొని ఊరికట్టు పైన కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇది కావాలనుకునే వాళ్ళు, బటర్ వద్దు అనుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను కానీ ఎంత సింపుల్గా బర్గర్ రోటీ అయితే తయారైపోతుంది. కొంచెం ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కదండి, కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. మనం మళ్ళీ చపాతీలు రోటీలో పెడతాం కదండి. ఈజీగా కొంచెం రెడ్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. ఇది కొంచెము చల్లగా అయినాకండి మనము రోటీలో వేసేసుకొని మళ్ళీ ఇదే తవా పైన మనము ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, తీసేద్దామండి. ఇది తీసేసి మనం మళ్ళీ రోటీ తయారు చేసుకునేదానికి రెడీ చేసుకుందాం. ఐదు చేసినాం కదండి, కొంచెం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా ఇది మనం రోటీ అయితే తయారు చేయాలి కదా. రండి పిండి చూడండి, ఈ స్టేషన్ కాబట్టి ఇంకా కొంచెం బాగా పొంగింది. మీకు ఇది చేసి చూపిస్తా ఇప్పుడు. మీకు చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేసా. మనం ఇప్పుడు రోటీ అయితే చేసేస్తున్నాం కదండి. చేత్తో అనుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఇది ఈస్ట్ చేసినాం కదా. మళ్ళీ కావాలంటే మనము బేలంతో ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి చేతికి అంటుకోకుండా ఇది చికెన్ కబాబ్ ఉంది కదా, దీంట్లో పెట్టేసుకొని మనము కచోరీ చేసుకున్నట్టుగా ఇట్లా పెట్టుకుంటే సరిపోతుందండి. మీ ఇంట్లో కన్నా చీజ్ ఉంటే చీజ్ కూడా పెట్టుకోవచ్చండి. మన ఓవెన్ లేని వాళ్ళు ఎప్పుడైనా సరే ఇట్లా చేసుకుంటే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. చూడండి ఇదొకటి నార్మల్గా చేసిన, ఇంకొకటి మీకు చీజ్ పెట్టి చూపిస్తా. అంతేనండి, ఇట్లా చేత్తో ప్రెస్ చేసుకుంటే మీకు బర్గర్ టైప్లో వచ్చేస్తుందండి. బయట బ్రెడ్ తెచ్చుకోకుండా మీకు దీంతోనే సర్వ్ చేసి పిల్లలకైతే పెట్టేయచ్చు మీరు. చూడండి చీజ్ అండి, ఈ చీజ్ అండి, మీకు నచ్చిన చీజ్ తెచ్చుకోవచ్చు ఏదైనా కానీ. ఇట్లా పెట్టేసి మనము కొంచెము క్లోజ్ చేసేస్తే చీజ్ బయటికి రాకుండా
క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనము రోటీ వేసినట్టుగా క్లోజ్ చేసేసినాం కదా. దీంట్లో చీజ్ పెట్టినామండి. ఇది నార్మల్ది. ఇంకొకటి మీకు నార్మల్ చూపించేస్తా, మళ్ళీ నాకు వీడియో లాంగ్ అవుతుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం పిండి పెట్టుకొని మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. రండి ఆయిల్ వేసేద్దాం మనము. చూడండి ఫ్రెండ్స్, మనము కడాయిలో కొంచెం ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా, ఒక్కటొక్కటి వేసుకోండి. ఒక్కటి వేసుకున్నారంటే మీకు సింపుల్గా కచోరీ మాదిరిగా రోటీ బర్గర్ రెడీ అయిపోతుంది. చూసినారు కదండి, సింపుల్గా మనము కడాయిలో కానీ ఏదైనా ఒక పెనంలో కానీ వేసుకుంటే నిదానంగా తిరిగేసుకోండి. చూడండి, మనం బయట బర్గర్ చేసుకున్నట్టు బాగా పొంగుతుందండి. చూసారు కదా, కొంచెం పగిలిపోకుండా సిమ్లో పెట్టుకొని మీరు పతలాగా చేసినాం కాబట్టి అండి, మనము పిండి ఏం కాదు, ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనము నిదానంగా ప్రెస్ చేసి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బర్గర్ రోటీ అయితే తయారు చేసేసినాం కదా మనం, అయిపోయినాయండి. చూడండి, మైనీస్ టమాటో సాస్ అండి, ఇది వచ్చేసి చీజ్దండి, ఇది వచ్చి ఒకటి నార్మల్దండి చికెన్. చూడండి ఎంత బాగా మనము రెడీ చేసేసామో కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకు డౌట్ ఉంటే నేను కట్ చేసి చూపిస్తా. చీజ్ వేసినాం కదా దీంట్లో. చూడండి ఎంత బాగా బ్రెడ్ మాదిరిగా కుక్ అయిపోయింది కదా, చీజ్ పక్కన. చూడండి ఎంత ఎమ్మి చీజ్ బర్గర్ రోటీ రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.